ఆకాష్, ఆనంద్ అయితే ఒక సూదితో ఆడుకుంటూ ఉంటారు. ఇక అమ్ము అయితే "అరే ఆకాష్ కుచ్చుకుంటదిరా వద్దు" అని చెప్పేసి అమ్ము అంటుంది. లేదు ఆనంద్ వదిలిపెట్టకు, అసలు అన్నయ్య వదిలిపెట్టకు అని చెప్పేసి అమ్ము అంటుంది. ఇక అక్కడికి మను కూడా బయటకు వస్తుంది. మను చూసి మను చుట్టూ కూడా తిరుగుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మనుకైతే ఒక థాట్ వస్తుంది. ఇది అప్పుడే బాగి అయితే బయటకు వస్తుంది. బాగిని చూడగానే ఇది ఏదో నాకు ఉపయోగపడేలా ఉంది అని చెప్పేసి మను అయితే అనుకుంటుంది. ఆ సూది తన కడుపులో దింపితే పని అయిపోతుంది కదా అని చెప్పేసి మను అయితే అనుకుంటుంది. ఇక మను అలా అనుకోవడంతోని ఆకాష్, ఆనంద్ అయితే అలా వెంటపడుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇక ఆకాష్ అయితే తన ఆనంద్ వెనుక పరిగెడుతూ ఉంటాడు ఆ సూది తీసుకొని. ఇక ఆనంద్ అయితే వెళ్ళి వాళ్ళ బాగి పిన్ని వెనకాల దాసుకుంటుంటాడు. ఆకాష్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. స్లో మోషన్లో వచ్చేసి బాగి కడుపులో కూర్చోబోతూ అలా బాగి కడుపులోని కూర్చోబోతూ ఉంటాడు. అది మరి కూర్చుతాడా లేదా అన్నది ఇంకా ఇవ్వలేదు. ఇక ఈలోగా అయితే అందరూ షాక్ అవుతారు. అక్కడే ఉన్న మను, రాథోడ్ వీళ్ళంతా షాక్ అవుతారు. మరి బాగికి ఏమైనా జరిగి ఉంటుందా? బాగిని ఆ సూది బాగి కడుపులో కుచ్చుకుంటుందా? మను అనుకున్నట్టు బాగి కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదం జరగబోయిందా? ఇది తెలుసుకోవాలంటే రేపు వచ్చే ప్రోమోలో అయితే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.